మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతిపై చర్యలు తీసుకుంది మావోయిస్టు కేంద్ర కమిటీ. కాల్పుల విరమణ, శాంత చర్చలపై భూపతి ప్రకటనను మావోయిస్టు కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. భూపతి వద్ద ఉన్న ఆయుధ సామాగ్రి పార్టీకి అప్పచెప్పాలని హెచ్చరించింది. ఆయుధ సామాగ్రి అప్పగించకపోతే పీపుల్స్ గొరిల్లా ఆర్మీ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర కమిటీ. పార్టీపై వేణుగోపాల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, లొంగిపోయేందుకే వేణుగోపాల్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంటూ పార్టీ మండిపడింది. సీనియర్ మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీకి తమ్ముడు భూపతి. ఇటీవల తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతకు భూపతి మరిది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్. కవిత, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ చర్యలు తీసుకుంది. కాల్పుల విరమణ, శాంతి చర్చలపై భూపతి చేసిన ప్రకటనను కూడా మావోయిస్టు కేంద్ర పార్టీ కూడా ఖండించింది. అయితే వెంటనే ప్రస్తుతం భూపతి వద్ద ఉన్న ఆయుధ సామాగ్రిని పార్టీకి అప్పచెప్పాలన్న ఒక హెచ్చరిక కూడా కేంద్ర మావోయిస్టు పార్టీ చేయడం జరిగింది. ఆయుధ సామాగ్రి అప్పచెప్పకపోతే పీపుల్స్ గొరిల్లా ఆర్మీ సంబంధించి మొత్తం వాటి పూర్తి బాధ్యత తీసుకోవాలని కూడా అందులో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ ఇష్యూ సంబంధించి కూడా ప్రస్తుతం వేణుగోపాల్ సంబంధించి ప్రకటనపై కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా సీరియస్ గా దీనికి సంబంధించి కసరత్తు చేసింది. చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పార్టీ ఇంకా బలహీన పడడమే కాకుండా ఇటీవల కాలంలో వరుసగా ఈ లేఖల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇక నుంచి కొద్దిగా అంటే వారి మధ్యన వర్గ విభేదాలకు సంబంధించి కూడా పార్టీలో లేకుండా ఉండాలని ఒక మెసేజ్ పంపాలి. అదేవిధంగా క్రమశిక్షణ చర్యలకు ఎవరు పాల్పడినా సీరియస్ గా పార్టీ చర్యలు తీసుకుంటుంది అన్న ఒక మెసేజ్ కూడా ప్రస్తుతం మల్లోజుల వేణుగోపాల్ సంబంధించి వేటు వేయడం బట్టి స్పష్టంగా తెలుస్తుంది. అయితే మొత్తం దీనికి సంబంధించి పూర్తి ఏపీతోడు సంబంధించిన నేపథ్యంలో ప్రస్తుతం క్షుణ్ణంగా కూడా కేంద్ర మావోయిస్టు పార్టీ కూడా ప్రత్యేక ఒక సమావేశం సంబంధించి ఏర్పాటైందని తెలిసింది. ఈ సమావేశానికి 16 మంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా హాజరయ్యి రాబోయే రోజుల్లో ఏ విధంగా పార్టీ ఎదుర్కోవాలో, ప్రస్తుతం విపత్కరమైన పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎట్లా ఆపరేషన్ కాక తట్టుకొని మళ్ళీ ఎట్లా ముందుకు వెళ్లాలన్న ఒక కార్యాచరణ కూడా పర్టికులర్ గా వాళ్ళు ఒక సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. దానిలో భాగంగానే ఇది మొదటి వేటుగా కూడా వేణుగోపాల్ పై చర్యలు తీసుకున్నట్టు కూడా కేంద్ర మావోయిస్టు పార్టీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కవిత.